ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. వేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారుల కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర. 10,000 రూపాయలు ఉన్న ఉపకార వేతనాన్ని 20,000 రూపాయలకు పెంచడం జరిగిందంటూ వెల్లడి. కొడాలి నాని చేసిన 20 ఏళ్ల అభివృద్ధి, 2 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే రాము చేసిన అభివృద్ధిపై వైసీపీ నాయకులు చర్చకు రావాలంటూ టీడీపీ నేతల సవాల్. పెట్రోల్ పెంపుపై గతంలో కొడాలి నాని ఏం మాట్లాడారో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, వినండి అంటూ విమర్శ. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ ఘాటైన విమర్శ చేసిన పామూరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా. కైలే అనిల్ కుమార్ వ్యాఖ్యలు పిరికిపంద వ్యాఖ్యలుగా భావిస్తున్నట్లు వర్ల కుమార్ రాజా ఆగ్రహం. మత్స్యకారుల వేట నిషేధం కారణంగా జీవనోపాధి కోల్పోతున్న మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గతంలో వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకారు కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించగా ప్రస్తుతం దానిని 20,000 రూపాయలకు పెంచినట్లుగా ఆయన వెల్లడించారు. మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. మత్స్యకార కుటుంబాల అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం పనిచేస్తుందని, భవిష్యత్తులో కూడా వారి కోసం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వేట నిషేధ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొనే మత్స్యకారులకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ మత్స్యకారుల పక్షాన్ని నిలిచి వారి జీవనోపాధి భద్రతకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈరోజు మత్స్యకార సేవలో కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపేంటలో ఆయన ప్రసంగిస్తూ ఉన్నారు. మరి నేను ఎక్కువసేపు మాట్లాడతలేదు, ఎందుకంటే సీఎం గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన సందేశం మనం అందరూ విందాం. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవనీయులు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారికి, అలాగే బండి రామకృష్ణ గారికి, ఆప్సా డైరెక్టర్ నారాయణ ప్రసాద్ గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోపి సత్యనారాయణ గారికి, అలాగే మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కుంచె నాని గారికి, లంకేష్ యాషగిరి గారికి, అలాగే తులసిరావు గారికి, పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసిన బీజేపీ నాయకులు కూడా 86 కోట్లు బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ దగ్గర 260 కోట్ల రూపాయలు ఇప్పుడు మన అకౌంట్లోకి ఇప్పుడే జస్ట్ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు వచ్చే బడ్జెట్లు కానీ ఉద్యోగస్తులకు వస్తున్నటువంటి జీతాలు కానీ దానికే సరిపోతుంది. కానీ ఇవన్నీ కూడా అదనంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మరి మనందరూ కూడా ఈ సంక్షేమ కార్యక్రమం అందించడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. అలాగే మరి మొన్న మనం చూసుకున్నట్టయితే జియో నెంబర్ 217 గుర్తుందా మీకు? చెరువులు కొట్టేసేవాళ్ళు మనకి లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఒక కుట్ర పన్నాడు. ఆ కుట్రలో భాగంగా ఆన్లైన్లోనే మన చెరువులు తరతరాలుగా మనకు వస్తున్నటువంటి హక్కులుగా ఉన్నటువంటి చెరువులు, అంటే మన తీర ప్రాంతంలో ఉన్న కానీ మనకన్నా కూడా అప్లాండ్లో కొంతమంది ఉన్నారు. రాయలసీమ ఏరియాలో, నెల్లూరు జిల్లాలో 100 ఎకరాల్లో చెరువులు ఉంటే ఆ చెరువులన్నీ కూడా కొట్టేయడానికి జియో నెంబర్ 217 తీసుకొస్తే ఆ రోజున పోరాటం చేశాం. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ రోజున
నా మీద కక్ష కట్టి నన్ను జైల్లో పెట్టి 54 రోజుల పాటు జార్జిమెంట్ జైల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మనం భయపడతామా? మన రక్తంలో భయపడేది ఉందా? పోరాటం చేశాం, మళ్ళీ వాళ్ళ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. జీవో నెంబర్ 217ని రద్దు చేసి ఈ ప్రభుత్వం యొక్క తడాక ఏంటో చూపించినటువంటి ఘనత కూడా ఇవాళ మన కూటమి ప్రభుత్వాన్ని నేను కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఇలాంటి 8,000 మందికి ఇస్తున్నాం. మన జిల్లాలో 18,000 మందికి దగ్గర 13 కోట్ల రూపాయలు మనం ఇస్తూ ఇంత చిన్నగా చేసుకోవాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఒక కార్యక్రమం పెట్టి జిల్లాలో 1000 మందిని తీసుకొచ్చి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు కానీ, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, ఇవాళ ఏదైతే ప్రధానమంత్రి మత్స్య ఆవాస్ యోజన అనే కార్యక్రమం ఉంది, 1,20,20 రూపాయలతో డీప్ సీ బోట్లు నిర్మాణం చేయడానికి ఇచ్చారు. మన ప్రాంతం ఒక్క బోటు కూడా తయారు కాల. అందుకనే మొన్న ముఖ్యమంత్రి గారికి చెప్పాం, ఎందుకంటే 40% సబ్సిడీ ఉంది, ఎస్సీ సోదరులకి మహిళలకి 60% ఉంది, కానీ మన రాష్ట్రంలో 60% రావట్లేదు. కాబట్టి అవసరమైతే సిఎస్ఆర్ ఫండ్ కింద 20 లక్షల రూపాయలు మనం ఇద్దాం, ఆ 20% మనం ఇద్దాం అని చెప్తే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది. త్వరలో మన జిల్లాలో ఎంతమంది బోట్లు కట్టుకుంటాక ముందుకొస్తే 1,20,00,000 రూపాయలతో అన్ని బోట్లు కట్టించడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అదే కాకుండా ఇవాళ సీవీడ్ కూడా చాలా అవకాశం ఉంది. సీవీడ్ అంటే నాచు. ఆ నాచు పండిస్తే దాని నుంచి కూడా మనకు ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. దాని మీద కూడా రీసెర్చ్ చేయడానికి కొన్ని ప్రాంతాలు సింగరాయకొండలో జరుగుతూ ఉంది. నన్ను కూడా రమ్మని అడుగుతున్నారు. ఒకసారి నేను వాళ్ళని ఇక్కడ రమ్మని చెప్పి త్వరలోనే కలెక్టర్ గారితో ఒక మీటింగ్ పెట్టమని చెప్తున్నామని జరుగుతుంది. ఆ మీటింగ్లో మన మహిళలను కూడా కూర్చోబెట్టి అది చూపిద్దాం. చూపించి అవసరమైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి ఎలా చేయొచ్చో కూడా చూపించే కార్యక్రమం చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే కాకుండా ఆర్నమెంట్ ఫిషెస్ అంటే ఇవాళ ఇళ్లలో ఎక్వేరియంలో పెట్టుకునే చేపలు కానీ, అలాగే రివర్స్ వాటర్ సిస్టమ్ ఉంది, అది ఎలా ఉంటుంది ఏంటో కూడా మన వాళ్ళకి ఒకసారి అవగాహన కల్పించడానికి త్వరలోనే ఒక సమావేశం అటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఎంపెడా నుంచి కానీ, ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా కలుపుకొని తప్పకుండా ఒక కార్యక్రమాన్ని తీసుకుందాం. మరి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పడం కూడా జరిగింది. మన దగ్గరే పీతల హ్యాచరీకి 50 లక్షల రూపాయలు ఇవాళ ప్రభుత్వం నుంచి 75 లక్షల రూపాయలు పీతల హ్యాచరీకి మచిలీపట్నంలో శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, జిల్లాలో ఎక్కడ అవకాశం ఉంటే పెడన కాన్స్టిట్యున్సీకి సంబంధించి కానీ, కృత్తివెన్ను కానీ ఆ ప్రాంతాల్లో ఏం చేయాలో కూడా ఆలోచించేద్దాం. అలాగే అవినిగడ తీర ప్రాంతం అంతా కూడా ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మన వాళ్ళు బలపడతారో కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉంటామని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్దాం. ఎక్కడ కష్టాలు ఇబ్బందులు వచ్చినా మనం అండగా నిలబడి మరొకసారి ఎప్పటికీ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన తెలుసు ఉప్పాడలో, ఎందుకంటే నేను కూడా ఇలా ఉప్పాడ అక్కడ కొన్ని సమస్యలు ఉంటే వాళ్ళతో కూడా డిస్కస్ చేసాం, వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. కాబట్టి ఆయన కూడా దీని మీద పూర్తి అవగాహన ఉంది. మరి ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఉదయం మరి మన వాళ్ళందరూ దగ్గర ఒక 250 బోట్లు వేసుకుని ముఖ్యమంత్రి గారి ఇంటి ముందుకు వెళ్ళి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మన వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా బోట్ ఓనర్స్ బోట్లన్నీ కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఆనందపడటమే కాకుండా వాళ్ళందరినీ లోపల పిలిచి లోకేష్ గారు వాళ్ళందరికీ కాఫీ ఇచ్చి వాళ్ళతో కూడా ముచ్చటించడం కూడా జరిగింది. మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. వైసీపీ నాయకులు ఎమ్మెల్యే రాముపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు పండాజు సాంబయ్య వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకు దమ్ముంటే కొడాలి నాని 20 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గం చేశాడో తెలియజేయాలని, 2 సంవత్సరాల వ్యవధిలో ఎమ్మెల్యే రాము చేసిన అభివృద్ధి తాము వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని, తన సవాల్ స్వీకరించే వైసీపీ నాయకుడు ఎవరైనా ఉంటే ముందుకు రావాలి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ గుడివాడ పట్టణాన్ని, గుడివాడ నియోజకవర్గాన్ని, ఎందుకంటే అభివృద్ధి అనేది లేకుండా రాష్ట్రమే అధోగతిలో పాలైపోతే గుడివాడ అధ్వానమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది కొడాలి నాని ఆధ్వర్యంలో. మరి వైసీపీ వాళ్ళకి చెవులు కళ్ళు ఏం పనిచేయట్లా. ఎందుకంటే 20 సంవత్సరాల కొడాలి నాని జీవితంలో ఎమ్మెల్యే కింద, మంత్రి కింద పనిచేసినటువంటి సందర్భంలో గుడివాడ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశాడు అంటే చాలా చరిత్ర కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే గతంలో మా నాయకుడు రాజేంద్రరావు కానీ ఆయన చేసిన అభివృద్ధి ఫలాందని మేము చెప్పగలుగుతాం. లేదు మా వెనిగల రాము గారు, మా ఎమ్మెల్యే గారు వెనిగల రాము గారు గెలిచిన కానీ 2 సంవత్సరాలు బట్టి గుడివాడ అభివృద్ధి అనేది ఎలా ఉంది అంటే రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎమ్మెల్యే కింద, ఎందుకంటే గుడివాడ రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గం కింద
చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యేని చూసి ఈ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొంతమంది బోర్డులు సోషల్ మీడియాలో చేసేటువంటి కామెంట్లు కానీ, ఎందుకంటే వాళ్ళకి కళ్ళు చెవులు ఏమి వినబడుతున్నా కొడాలి గారి మైకుల్లో పడిపోయి జగన్మోహన్ రెడ్డి అనే మోసంలో ఎట్లా అయితే బతికే వాళ్ళు అలాంటి బతికే వాళ్ళు, ఎందుకంటే మేము చేసాం అలాంటి పనులే తెలుగుదేశం వాళ్ళు కూడా చేస్తారని ఊహిస్తున్నారు. అలా కాదు, తెలుగుదేశం అనేది పేదవారి కోసం పుట్టిన పార్టీ. తెలుగుదేశంలో నాయకులు మారొచ్చు కానీ పార్టీ సిద్ధాంతాలు ఎప్పుడు కూడా పేదవారి కోసం మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. మా ప్రియతమ నాయకులు ఎన్నికల రాము గారు గుడివాడ అభివృద్ధి చూపించడంలో వైసీపీలో ఉన్న ఎవరైనా సరే కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు 4 మండలాలు, గుడివాడ టౌన్ కానీ, రోడ్ల మండలం కానీ, నందివాడ మండలం కానీ, గుడ్లవాడ మండలం కానీ, ఎనీ మండలం ఎనీ సెంటర్ ఎక్కడైనా సరే ఎవరికైనా ఛాలెంజ్ ఇస్తున్నాం. మా ఎమ్మెల్యే ఎన్నికల రాము గారు చేసిన అభివృద్ధిలో కొడాలి నాని అన్నవాడు వంతు చేస్తే మేము గుళ్ళు కొట్టించుకుని గుడివాడపట్నంలో తిరుగుతూ ఛాలెంజ్ చెబుతున్నాం. మీలో ఎవరైనా సరే దమ్మున్నవాడు ఉంటే ఎనీ సెంటర్ ఎక్కడైనా సరే చర్చ కావచ్చు. ఎందుకంటే పబ్లిక్ గా చెబుతున్నాం మేము. మా ఎన్నికల రామన్నవాడు మీకు మళ్ళీ దోసుకుంటాకు రాలా, దాచుకుంటాకు రాలా, కబ్జాలు చేయడానికి రాలా. ఎందుకంటే ప్రజలను కొట్టుకు తింటారు బతుకుతున్నా. ఆయన దేవుడిచ్చిన దాంట్లో బోర్డంత సంపాదించుకున్నాడు. పేదవారికి ఖర్చు పెట్టాలి, పేదవారికి సహాయపడాలి, పేదవారి కోసం మనం పనిచేయాలి అని అన్ని వదులుకుని ఈ పుట్టినూరుకు వచ్చి గుడివాడపట్నంలో సేవ చేయాలని వచ్చినటువంటి నాయకుడు ఎన్నికల రాము. అలాంటి రాము గారిని గుర్తించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏదైతే నమ్మకం పెట్టాడో ఆ నమ్మకాన్ని చూసుకుని ఆయన ఇక్కడ పాలన చేస్తున్నాడు. కొడాలి నానికి మళ్ళీ దోచుకోవాలా, అదెవరో సోషల్ మీడియాలో కుక్కలు వాగుతున్నాడు. ఏమవుతున్నాడంటే ఎన్నికల రాము గారిని కొడాలి నాని గారు చేసిన పనులు, అరే నీకు బుద్ధి జ్ఞానం ఉంటే నీ నాయకులు పక్కన కూర్చోబెట్టి చెప్పు. ఎందుకంటే ఎన్నికల రాము గారు చేసిన పనులు, కొడాలి నాని చేసిన పనులు అంటే కుక్కలు వచ్చిపోతాయి నేనేమొచ్చి. ఎందుకంటే కొడాలి నాని ఏం చేశాడని మీరు చెబుతా చేశాడు. ఎందుకంటే పేరు నానిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ క్యాసినో ఓపెన్ చేశాడు. క్యాసినో ఓపెన్ చేస్తాకు వచ్చిన పేరు నానికి బేతల్ రోడ్ లో 12 ఎకరాల పొలం రైతులను తప్పి బహుమతిగా పేరు నానికి ఇచ్చాడు. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ రాగానే ఆయన సంపాదించిన 5,000 కోట్లలో కొంత సూట్ కేసులో పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు. ఇక్కడ అమ్మాయిలతో డ్యాన్స్ వేయించాడు. గుడివాడపట్నంలో క్యాసినో నడిపాడు, ప్యాకెట్లు నడిపాడు, క్యాసినో దగ్గర సెల్ఫీలు దిగాడు. ఆడెవరో చెప్పాడు ఫోటో దిగడానికి మా కొడాలకి అభివృద్ధి చేసిన దాంట్లో ఆయనకి అవకాశం, ఆయనకి సమయం లేదంట. అవును, నీ కొడాలి నాని చేసిన ఫోటోలు దిగే సమయం ఎక్కడంటే క్యాసినోల దగ్గర సెల్ఫీలు దాన్ని ఎన్నో ఎక్కించుకుని వచ్చిన దాన్ని ఎక్కించుకునేది క్యాసినోలో ఆడతాకు డ్యాన్స్ లో తాకి ప్యాకెట్లు ఆడితాకు వచ్చిన దాంట్లో కానీ బుల్లెట్ మీద ఎక్కించుకుని మొత్తం వీడియోలు తీసుకుని గ్రూపుల్లో పెట్టారు. మీకు మైండ్ ఉందో లేదో ఆలోచన రాబాబు, నాకు అర్థం కాదు. ఎందుకంటే మనం మాట్లాడుతున్నామంటే ఎదుటి మనిషి గురించి, ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మన కింద నలుపుని చూడండి. అసలు కొడాలి నాని అన్నవాడి గురించి మాట్లాడటానికి మీ దగ్గర ఏమున్నా బాబు నాకు అర్థం కాదు. పేద ప్రజల స్థలాన్ని కబ్జా చేసుకున్నాడు, దోసుకున్నాడు, దాన్ని పేర్లు మార్చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని దొబ్బేయాలని చూశాడు. దేన్ని దోసుకోవాలా కిట్టో గాలీలో మట్టి తోవటానికి పేద ప్రజల చెరువులు తోపుకుని వాళ్ళకి డబ్బులు కట్టకుండా, ఎందుకంటే అప్పుడున్న గవర్నమెంట్ లో ఉండి మంత్రి కింద కలెక్టర్లు చేతిలో పెట్టుకుని 1,000 కోట్లు దోచేశాడు నీ కొడాలి నాని. అలాగే గుడివాడపట్నంలో ఎంతో మాట చెబుతున్నా, మీ అందరికి అభివృద్ధి అంటే ఏంటో గుడివాడపట్నంలో మేము చూపిస్తున్నాం. మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి మా నాయకుడు ప్రతి గృహాన్ని తొక్కుతాడు. తొక్కి అభివృద్ధి అంటే చూపించి ఓటు అడుగుతాం. మీకు మళ్ళీ కబ్జాలు చేసి కాదు, మీకు మళ్ళీ దోచుకుని కాదు, మీకు మళ్ళీ జనం మీద పడి కొట్టమని కాదు. అది ఎవరో కూడా చెబుతున్నాను నిన్న. ఎందుకంటే కొడాలి నాని అన్న వాడికంట అసలు ఆయనకి ఏమి తెలియదంట. ఈయన పెద్ద మేధావి కొడాలి నాని అని చెప్పాను, మహామేధావి వాడు చెప్పాడు. ఏమని చెప్పంటే ఆడు పాలేరు మంత్రి ఒకరు ఉన్నాడు మా బంధువు,
ఆ పాలేరు మంత్రి గారు ఈ మంత్రి గురించి ఒక మాట చెప్పాడు. అసలు గుడివాడలో ఉన్న కొడాలని ఉన్నవాడు పెద్ద పోపు, ఆడి బ్రెయిన్ పాదరసం ఏళ్ళ మంత్రి నుంచి సాక్కుంటూ వెళ్ళిపోద్దని. అరే బాబు, అదే మంత్రి పెట్రోల్ డీజిల్ పెంచిన దాని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది మీ వైసీపీ వాళ్ళు అందరూ కలిసి కూర్చుని వీడియోస్ చూడండి. లేకపోతే మీరు వస్తామంటే బొడ్డుమీద రోడ్లో కొత్తగా ఒక చిన్న థియేటర్ రోడ్ కట్టారు, దాంట్లో వేసి తెలుగుదేశం వాళ్ళు మేము చూపిస్తాం మీకు. కొడాలని అన్నవాడు మేధావి ఏం చెప్పాడు, ఈ మేధావి గురించి మేధావి మంత్రి ఏం మాట్లాడాడు. మీ అందరూ కూడా మెదడు, కళ్ళు, మైండ్ మొత్తం దగ్గర పెట్టుకుని గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని చూడండి. అభివృద్ధిని చూసి మీరు విమర్శించండి. మేమన్నా తప్పు చేస్తే దమ్మున్న వాడు ఎవరైనా వచ్చి విమర్శించవచ్చు. కానీ ఏదో మీడియా ముందు కూర్చున్నాం కదా, సొల్లు వాగాలి కదా, ఎవరితో మీద బొడ్డులోకి మొగ్గాలు ఎత్తే ఆడే తుడుచుకుంటారు కదా అనుకుంటే బొట్టలు ఊడిపోతాయి మీకు. ఎందుకంటే ఇది వరకు మళ్ళీ కాదు, ఇక్కడ పనిచేసే ఎమ్మెల్యే ఉన్నది. ఎందుకంటే ఇది వరకు మళ్ళీ కొడాలి నానికి మళ్ళీ దోచుకునే ఎమ్మెల్యే కాదు, దాచుకునే ఎమ్మెల్యే కాదు, దోచుకునే ముఖ్యమంత్రి కాదు, దాచుకునే ముఖ్యమంత్రి కాదు, పనిచేసే ముఖ్యమంత్రి, పనిచేసే ఎమ్మెల్యే గుడివాడలో ఉన్నాడు. మీ అందరికీ కూడా ఇదే సభాముఖంగా తెలియపరుస్తున్నా. గుడివాడ పట్టణం అనేది, ఎందుకంటే గుడివాడలో అసెంబ్లీ పుట్టిన తర్వాత లేని అభివృద్ధి ఎన్నికల రాము గారు చేసి చూపిస్తాడు. మీకు దమ్ముంటే ఏ సెంటర్లోనైనా సరే, ఎక్కడైనా సరే, దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా నాయకుడు చేసే అభివృద్ధిని మీకు చూపిస్తాకి. అంతేగాని మీరు అవాకులు చెవాకులు మాట్లాడతా ఎవరిష్టం వచ్చేట్టు ఆడు మాట్లాడితే మాత్రం గుర్తుపెట్టి మీడియా మూలంగా పెట్టుకుని మీ అందరూ గొడ్లోడిపోయేటట్టు మేము సమాధానం చెబుతాం. ఎందుకంటే మా నాయకుడి జోలికి కానీ, మా చంద్రబాబు గారి జోలికి కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ కార్యకర్త జోలికైనా సరే, వైసీపీ నాయకుడు కానీ ఎవరన్నా కానీ మాట్లాడితే ఖబర్దార్ మీ అందరికీ సభాముఖంగా తెలియపరుస్తున్నా. మీకు మీడియా ద్వారా బుద్ధి చెబుతామని తెలియపరుస్తూ ముగిస్తున్నాను. కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో వేసవికాలం పాదాచార్ల దాహతి తీర్చేందుకు గాను సేరీ దింటుకూరు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏలూరు రోడ్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని బ్రాంచ్ ప్రెసిడెంట్ వీరవరపు యేసుబాబు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంకు సిబ్బంది మాట్లాడుతూ వేసవికాలం 40 రోజుల పాటు చలివేంద్రాన్ని నిర్వహించాలని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం సూచించిన నేపథ్యంలో చలివేంద్రాన్ని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. నిర్విరామంగా ఈ కార్యక్రమం జరిగేందుకు పలు బ్రాంచ్ సిబ్బందులు తమకు ఎంతో సహకరిస్తున్నారని, వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం మాటూరి శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ డిపి చంద్రశేఖరరావు, సూపర్వైజర్ ఉమామహేశ్వరరావు, కార్యదర్శి ఎస్ రమేష్ బాబు, టీపీఎస్ హనుమంతరావు, ఏ నాగరాజు మరియు సంఘ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ గుడివాడ మెయిన్ బ్రాంచ్ సారథ్యంలో ఈ రోజున సేరిదింటుకూరు పిఎస్సిఎస్ అధ్యక్షుల వారిచే మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందండి. మన గుడివాడ మెయిన్ బ్రాంచ్ నందు చైర్మన్ గారు అయినటువంటి రఘురామ్ గారు, నెట్టెం రఘురామ్ గారి ఆదేశాల మేర మన సేరిదింటుకూరు ప్రెసిడెంట్ గారు, సిఇఓ గారు, అందరూ మిగిలిన సంఘ సిబ్బంది అందరికీ ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. వేసవ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గారైన శ్రీ నెట్టెం రఘురామ్ గారు మరియు మా బ్యాంక్ సిఇఓ గారైన శ్యామ్ మనోహర్ గారి ప్రోద్బలంతో ఈ రోజు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు గుడివాడ మెయిన్ బ్రాంచి వారు గత 20 రోజుల నుంచి ఈ చలివేంద్రాన్ని ఓపెన్ చేసి ఉన్నారు. దీనికి ఈ చలివేంద్రంలో ప్రతి వారం ఒక సొసైటీ వారు చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజున శ్రీ సేరిదింటుకూరు పిఎస్సిఎస్ ప్రెసిడెంట్ గారు మరియు సెక్రటరీ గారు ఈ చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించి ఉన్నారు. కావున ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం గాను మరియు వారి మన ఇక్కడ ప్రయాణికుల దాహార్తిని తీర్చడం కోసం ఈ రోజున ఈ చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. దీనికి పూర్తిగా మా బ్యాంకు చైర్మన్ గారు అయిన నెట్టెం రఘురామ్ గారు మరియు సిఇఓ గారు మరియు మా బ్రాంచ్ ఇక్కడ గుడివాడ ఏజీఎం గారు అయిన శ్రీ మాటూరి శ్రీనివాస్ గారి వారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని నడుపుతున్నాము. ఈ చలివేంద్రంలో ఇచ్చు ఈ దాహార్తిని తీర్చడానికి గాను ఈ మధ్య కార్యక్రమాలు, మంచినీళ్ళ కార్యక్రమాలని శుభ్రంగా సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులను, నగర ప్రజలను కోరుకుంటున్నాం. కృష్ణా జిల్లా పామూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే వర్ల కుమారాజా, జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ సంయుక్తంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ
సీఎం నారా చంద్రబాబు నాయుడు పొదుపు చర్యల భాగంగా నిర్ణయాలు తీసుకుంటుంటే వైసీపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, జనసేన టీడీపీ మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమ మధ్య మంచి మిత్ర సంబంధాలు ఉన్నాయని, కూటమి ధర్మాన్ని పాటిస్తూ కలిసి పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తున్నామని తెలిపారు. ఊర చెరువుని ఊదేస్తున్న గాడిదలు, ఇక్కడే అడ్డాడ ఊర చెరువుని ఊదేసిన గాడిదలు, ఆ గాడిదలు చూడటానికి రండి అని అప్పుడున్న ప్రతిపక్ష నేతగా నన్ను పిలిస్తే, నువ్వు వస్తే నీ పీక కోస్తా అన్నాడు అక్కడ ఒక వైసీపీ గాడిద వీడియో సాక్షిగా. అక్కడ ఊర చెరువు అడ్డాడలో ఊదటానికి సాక్షాత్తు గంగానమ్మ విగ్రహాన్ని తీసుకెళ్లి మద్యం మత్తులో ఊరు బయట పడేసిన ఉదంతం అందరికీ తెలిసిందే. ఇది కదా అసలు కథ. ఊరంతా అలజడి, ఊర్లో పూనకాలు, ఊర్లో జ్వరాలు, ఊర్లో పరిస్థితులు చూసి మళ్ళీ మందేసి అదే విగ్రహం తెచ్చి ఊర్లో పెట్టాడు. మళ్ళీ ఇదంతా కూడా మర్చిపోయారు అనుకొని నీతి కబుర్లు చేయటానికి వచ్చిన అనిల్ నీకు ఏ రకంగా సమన్వయం నేను ప్రశ్నిస్తున్నా. ప్రజలు మర్చిపోయా అనుకుంటున్నావా? డబ్బుంటే అన్నీ జరిగిపోతాయి అనుకుంటున్నావా? అరకోటి అంటున్నావు. ఏంటో అరకోటి? నాకు అరకోటి ఇచ్చి మిగిలినంతా ఏదున్నా నువ్వు తీసేసుకో, నేను ఆ అరకోటి 50 లక్షలతో P4 కార్యక్రమాలు చేస్తా. రోజుకి అరకోటి అంటున్నావు కదా. మరి 1800 రోజులు, 5 సంవత్సరాలు అంటే 1800 రోజులు అంటే 900 కోట్లు. 900 కోట్లు ఒక్క అరకోటి నాకు ఇచ్చి మిగిలింది నువ్వే తీసుకో. నీకేం కావాలి? నువ్వు జల్సాలు తీసుకో. నువ్వు పుట్టు జమీందారు కదా, పుట్టు కోటీశ్వరుడు కదా. అరే మీర్జాపురం హనుమాన్ జంక్షన్లో ఉంది. దానికి అర్థం మీర్జాపురం జమీందారు నువ్వా? నువ్వు మీర్జాపురం జమీందారు అయిపోతావు హనుమాన్ జంక్షన్లో పుడితే చెప్పుకోవచ్చు. మీర్జాపురం ఇక్కడే ఉంది, మహారాజులు జమీందారులు ఇక్కడ ఉన్నారు, మా జమీందారులు మా హనుమాన్ జంక్షన్ చెప్పుకో, బాగుంది. అంతే తప్ప నువ్వు పుట్టుకోటీశ్వరుడి, మీ నాన్నగారు ది గ్రేట్, నేను చెప్పకూడదు అనుకుంటున్నా కానీ చెప్తున్నా. సంజీవరావు గారు పెద్ద ఆయన, ఎవరికైనా డాడీయేగా. డాడీ ఎవరికైనా డాడీయే. డాడీ అందరికీ డాడీయే. మరి ఆ డాడీ మరి జమీందారా, పుట్టు జమీందారా? ఉంటే మరి ఆ వైన్ షాప్ దగ్గర ఎందుకంత బకాయిలు? ఇలా మాట్లాడితే నీచంగా ఉంటుంది కదా. అందుకే నేను మాట్లాడను, నేను పరిధి దాటి మాట్లాడను. ఒకసారి మొదలెడితే ఎంతకెళ్ళాలి? గద్దే రామ్మోహన్ రావు గారు ఇండిపెండెంట్గా గన్నవరం వేస్తున్నప్పుడు, తర్వాత తెలుగుదేశంలో చేరినప్పుడు పసుపు కండవ, పసుపు రిబ్బన్ పట్టుకొని చీవిడి ముక్కేసుకొని లాగు ఊడిపోతూ పరిగెట్టిన పిల్లవాడు ఎవరో తెలుసా? ఈ కైలా అనిలే. మద్దతు ఇచ్చిన అప్పటి జడ్పీటీసీ, అప్పుడు కాబోతున్న జడ్పీటీసీ తెలియదు, కైలా అనిల్ కుమార్ మాతృమూర్తే. ఏం మాట్లాడాలి? ఈ రాజకీయ ఆరంగేటం ఎక్కడి నుంచి మొదలైంది? ఆ తర్వాత ఎటు నుంచి ఏ కార్యక్రమం చేస్తే నీకు ఈ సీట్ వచ్చిందో వీటి గురించి లోతుగా రాజకీయాలు నేను మాట్లాడను. నాకు అవసరం లేదు. రాజకీయాల సమయం వచ్చినప్పుడు నాకు మాట్లాడే అవకాశం కూడా ప్రజలు ఎవరు. ఎప్పటికీ ప్రజల మనసులో చిరస్థాయిగా ఒక స్థానం సంపాదించుకున్నాడు కుమార్ రాజా. నువ్వు ఏదో మాట్లాడితే ఏదో చెప్తే నమ్మే స్థాయిలో పరిస్థితుల్లో ఎవరూ లేరు. నాకు ఇంకా రెట్టింపు ఉత్సాహం వచ్చింది. మీరు ఈ రకంగా నన్ను అడ్డుకోవాలని చూస్తున్నారంటే నేను బాగా పనిచేస్తున్నట్టు అర్థం. మీరు రకంగా అడుగడుగునా నాపై బురద జల్లాలని చూస్తున్నారంటే మచ్చలేని ప్రజాసేవకుడిగా నేను ముందుకు సాగుతుందో నా ప్రస్థానం అని ఒక అర్థం. మీరే నాకు సర్టిఫికేట్ ఇస్తున్నారు. ప్రతిపక్షం వారి దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజున అడుగడుగునా నేను ఒక మంచికి ముందడిగేస్తే మీరు 10 మంది వచ్చి దాన్ని అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు నన్ను చూసి భయపడుతున్నారని అర్థం. నా మన పామర్ అభివృద్ధికి నేను కష్టపడుతున్న విధానం చూసి విపక్షాలు పోస్తున్నాయి అని అర్థం. దాంట్లో భాగంగానే ఈ రకంగా బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు. అయినప్పటికీ దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధం. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా మూడొచ్చినప్పుడు మాట్లాడతా, ఇంకా చాలా విషయాలు చెప్తా. ఇది జస్ట్ ఏ పాజ్. మళ్ళీ ఇంకో సందర్భం వచ్చినప్పుడు మిగిలిన విషయాలన్నీ చెప్తా. మరి ఈ రోజున ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది ఉన్నా మన జన సైనికులు తాడిశెట్టి నరేష్ గారు మన మధ్యకు వచ్చారు. ఆయన మాటల్లో కూడా విందాం. ఈరోజు ఉదయం మాజీ ఎమ్మెల్యే గారైన శ్రీ కైలా అనిల్ కుమార్ గారు ఒక పెట్రోల్ డీజిల్ అనే కార్యక్రమానికి వచ్చి
ఆ టాపిక్ని అసలైన టాపిక్ని డైవర్ట్ చేస్తా ఏదో పొత్తు ధర్మం గురించి నరేష్ని ఎంతో ప్రాణాది ప్రాణంగా ప్రేమించే నరేష్ని తొక్కేస్తున్నారన్నారు. ఇప్పటికీ చెప్తున్నాము, మేము ఇప్పటికీ ఇద్దరం ప్రాణాది ప్రాణంగానే ఉంటాం, పొత్తు ధర్మం మెయింటైన్ చేస్తాం. అలాగే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో అప్పటి నుంచి ఈ రోజు వరకు ఇక్కడ పొత్తు ధర్మం అనేది ఈ రోజు వరకు అలా సాగుతూనే ఉంది. ఆ రోజు కూడా మన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం 70%, జనసేన 30% అనే ఇదిగా ఆయన చేయడం జరిగింది. అదే 30% కోటాలో మాకు ఈ రోజు అధికారం వచ్చిన జూలై 4వ తారీఖు నుంచి 2024 నుంచి ఈ రోజు వరకు ఆ 30% కోటా మాకు అనేది మా కూటమి ఎమ్మెల్యే గారు కుమార్ రాజా గారు ఈ రోజు వరకు మాకు ఆ 30% కోటాలో మాకు ఈ రోజు వరకు న్యాయం జరుగుతూనే ఉంది అని చెప్తున్నాను. అలాగే ఇంకో విషయం చెప్తున్నాను, పొత్తు ధర్మం ఆయన ఒకటే చెప్పాడు, పొత్తు ధర్మంలో జనసేన నాయకుల్ని తొక్కేస్తున్నారని చెప్పారు. మేము ఒకటే చెప్తున్నాం, అధికారం వచ్చిన వారం రోజుల్లోనే జనసేన టీడీపీ నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా, టీడీపీ నుంచి ఒక స్విఫ్ట్ ఆపరేటర్కి ఎంత ఒత్తిడి ఉన్నా కానీ ఆ రోజు జనసేన ఫస్ట్ ఇవ్వాలని చెప్పి మణికంఠ అనే వ్యక్తి జమీ దగ్గిమిల్ సంబంధించిన వ్యక్తికి ఆ రోజు షిఫ్ట్ ఆపరేటర్ ఇచ్చారు, తెలుగుదేశం నాయకుల్ని పక్కన పెట్టి. మేము ఒకటే అడుగుతున్నాం, ఇవన్నీ మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా కాకపోతే ఇంకేంటని మేము అడుగుతున్నాం. అలాగే మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను, అందరికి ఒక ఉదాహరణ. మేము పొత్తు కుదిరిన తర్వాత అధికారం రాకముందు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారో ఆ రోజు మేము పొత్తు కుదిరిన తర్వాత నిరసన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల పార్టీ, 40 ఏళ్ల పార్టీ. అది ఎంతమంది పెద్ద పెద్ద జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీలు, పెద్ద నాయకులు కూడా కూర్చునేవాళ్ళు. ఆ పొత్తు ధర్మంలో భాగంగా మేము సభగాడికి వెళ్ళినప్పుడు జనసేన వాళ్ళని పైన కూర్చోబెట్టేవాళ్ళు. ఎంతో పెద్ద మహానులు 40 years 50 years రాజకీయం ఉన్నవాళ్ళు కూడా మా ముందు కింద కూర్చునేవాళ్ళు. మాకు ఒకటే గుర్తుకొచ్చింది, పొత్తు ధర్మంలో మాకు ఈ పవన్ కళ్యాణ్ గారు మాకు అవకాశం ఇచ్చారు, మేము చాలా ఆనందపడేవాళ్ళం. అదే విషయం నేను నాదల మనోహర్ ఆ రోజే నేను అప్పుడు హుటాహుటి కార్యస్కీలు మనోహర్ గారు కూడా చెప్తే నిజంగా ఆయన చాలా సంతోషపడ్డారు. ఇంకొకటి, మా నాదల మనోహర్ గారు పామర్ విషయంకి వస్తే మీది పొత్తు ధర్మం కాదు స్నేహబంధం అని చెప్పి చాలా పొగుడుతూ ఉంటారు. కుమార్ రాజా గారు చెప్పినట్టు రాష్ట్రంలోనే ఫస్ట్ 10 నియోజకవర్గాలు తీసుకుంటే ఫస్ట్ నియోజకవర్గమే పామర్ ఉంటుంది పొత్తు ధర్మంలో. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తూ ఉంటారు కుమార్ రాజా గారు, అవన్నీ మేము చెప్పుకుని మాట్లాడుకుంటాం. అలాగే ఇంకో విషయం, ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటి, ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. నాకు సెప్టెంబర్లో కొంచెం దురదృష్టవశాత్తు మాది షాప్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, మేము చాలా ఇబ్బందులో ఉన్నాం. ఆ రోజు గణేష్ గారు కూడా వచ్చారు, ఉదయమే తెలుగుదేశం నాయకులు అందరూ మాకు అండగా మొత్తం వచ్చారు. ఆ విషయంలో ముందు మాకు నిలబడి, మీ అందరికీ తెలుసు ఆర్థికంగా కూడా ఆయన మాకు నిలబడటం జరిగింది, మీ అందరికీ తెలిసిందే, మీడియా ముఖంగా అందరికీ తెలిసిందే, దాంట్లో దాపరికాలు ఏమి లేవు. అలాగే తెలవకుండా కూడా ఎమ్మెల్యే గారు మాకు జనసైనికులకు కానీ నాకు కానీ కొన్ని చెప్పేవి కాదయి తెలియని కూడా బోల్డని చేస్తూ ఉంటారు. అలాగే నాకున్న వ్యాపార రీత్యా ఈ షాపు ఇన్సిడెంట్ జరిగిన నుంచి నేను కొంచెం రావడం తగ్గించాను. నాకున్న సిచ్యువేషన్స్ బట్టి ఆ షాపు అది అలా జరగటం దురదృష్టం కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటాం వల్ల నేను ఈ మధ్య రాలేకపోయాను, వర్క్ లోడ్ వల్ల. దాన్ని కూడా మీరు ఇలా పొత్తు ఇలా ఇన్ని తొక్కేస్తున్నారంటాం, అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను మా కళ్యాణ్ కుమార్ గారిని ఒకసారి మళ్ళీ మీరు దాని గురించి మీరు గుడివాడ పురపాలక సంఘం కమిషనర్ మందపాడు ప్రాంతాన్ని సందర్శించి స్థానిక సమస్యలు, పారిశుద్ధ పనులను పరిశీలించారు. ఆదర్శ్ నగర్ రోడ్లోని డ్రైన్ను తనిఖీ చేసి డ్రైన్ బెడ్ ఎత్తు పెంపుతో పాటు డిస్టిలింగ్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. త్రాగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని, సీసీ లేని రోడ్లకు అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. నీటి లీకేజీలను వెంటనే సరిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. అలాగే
ఎమ్మెల్యే ప్రజా దర్బార్లో వచ్చిన ఫిర్యాదులపై పిటిషనర్లతో మాట్లాడి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్, పారిశుద్ధ విభాగ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫుల్ వస్తే వాటర్ ఇటు వచ్చేస్తుంది. పంటకాలలో వాటర్ ఇటు వస్తాయి, కాలం ఇటు వస్తాయి. ఇది పంటకాలమేనండి, మురికాల కింద తయారు చేశారు. పడవలు వచ్చాయి, లాంచీలు వచ్చాయి. ఆ చిల్తానాలు పడవ వచ్చేది, లాంచీ వచ్చాయి. ఆ ఇళ్ళన్నీ కూడా కావాలండి. కావాలంటే ఒకసారి అక్కడ చూడండి సార్, భాస్కర్ థియేటర్ కొత్త రోడ్డు, మన మెయిన్ రోడ్డు. గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీసీఎల్ నాయకులు మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులపై హత్యా ప్రయత్నాలు జరిగితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తులను చట్టపరంగా శిక్షించడం జరుగుతుందని నాయకులు తెలిపారు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి సుబ్రహ్మణ్యం వరకు ఎంతో మందిని వైసీపీ నాయకులు పట్టున పెట్టుకున్నారని, నేడు ఆ కుటుంబాలకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో మరణించిన దళితుల ఆత్మ శాంతి చేకూరాలని 5 నిమిషాల మౌనం పాటించడం జరిగిందని ఈ కార్యక్రమంలో వారు తెలిపారు. విలేకరుల సమావేశంలో గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవి, రూరల్ పార్టీ అధ్యక్షులు వాసే మురళి, కంచార్ల సుధాకర్, డేవిడ్, వడ్డాది నాగరాజు, ప్రభుదాసు, యేసుపాదం, నిరంజన్, భవానీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గత ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలను పరిపాలించినటువంటి నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేస్తున్నామని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎస్సీ ఎస్టీ ఓట్లతో గద్దెనెక్కినటువంటి నాయకుడు, ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి అనంతబాబు గారి దగ్గర ఒక ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యం డ్రైవర్గా పనిచేస్తున్న సందర్భంలో వాళ్ళిద్దరి మధ్యన వచ్చినటువంటి వివాదం సందర్భంగా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు గారు ఆ రోజు ఆ సుబ్రహ్మణ్యం అనేటువంటి యువకుడిని దారుణంగా హత్య చేసి, ఏ విధమైనటువంటి భయము ఆందోళన లేకుండా ఆ శవాన్ని కారులో వేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ప్రమాదవశాత్తు చనిపోయాడు, మీకేమన్నా డబ్బులు కావాలితే తీసుకుని దహన సంస్కారాలు చేసుకుని అనేటువంటి సంస్కృతిని ఆ రోజు ప్రదర్శించటం, ఆ సంఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సంఘాలు, దళిత సంఘాలు, బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసి ఆ యొక్క సంఘటనను వెలుగులోకి తీసుకొచ్చిన కారణంగా ఆనాడు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి అతనిపై ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఒక నామమాత్రంగా కేసు ఫైల్ చేసి అతనిని ప్రజా వ్యతిరేకత రాకుండా జైల్లో పెట్టించటం, తద్వారా కొద్ది కాలంలోనే బెయిల్ ఇప్పించి ఆ బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి అనంతబాబుని ఒక రాష్ట్రానికి దశ దిక్చూసి తీసుకొచ్చిన నాయకుడు లాగా పెద్ద ఊరేగింపుతో బహిరంగంగా గ్రామాల్లో ఊరేగించుకుంటూ తీసుకొచ్చి తద్వారా దళిత సంఘాలకు, ఎస్సీ ఎస్టీ సమాజానికి ఆ ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉందో, ఏ విధంగా సహాయం చేసిందో, ఆ ప్రభుత్వం ఏర్పడటానికి ముఖ్య భూమిక పోషించినటువంటి కులాలపై ఆ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో ఆ రోజు అనంతబాబు గారి ఊరేగింపులో ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా చూసి నివ్వెరపోయినటువంటి సందర్భాలు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ ప్రభుత్వ పెద్దలు ఆ అనంతబాబు మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోగా అతను ప్రభుత్వంలో కొనసాగించి అతనికి రాస మర్యాదలు చేసి ఎమ్మెల్సీగా కొనసాగించడం, ప్రభుత్వం అండగా నిలబడటం రాష్ట్ర ప్రజలందరూ గమనించి ఉన్నారు.
అదే రోజుని ఈ రోజుకి సుమారు 6 సంవత్సరాల కాలం అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత సంఘాలు, దళితులకు జరిగినటువంటి అన్యాయాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆ గవర్నమెంట్లో ఏ విధమైన అన్యాయాలు జరిగినాయి అనే దాని మీద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వారికి, వారి కుటుంబాలకు ఏ విధంగా ప్రభుత్వం ద్వారా సహాయం చేయాలి, వారి మనుగడకు ఏం కల్పించాలి, వారి జీవన విధానానికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి అని చిత్తశుద్ధితో పనిచేసి ఆ రోజు ఆ గవర్నమెంట్లో గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పనిచేసిన అనంతబాబు దగ్గర డ్రైవర్గా పనిచేసిన ఒక దళిత యువకుడు అతి దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసి కనీసం అప్పట్లో ఉన్న ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ సరైన ఒక కేసు కూడా హత్యకు సరిపడా సెక్షన్ కూడా ఇవ్వకుండా నామాత్రంగా కేసులు పెట్టడం జరిగింది. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హత్య జరిగి సుమారుగా 4 సంవత్సరాలు అవుతుంది. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక దాన్ని కేసు రీఓపెనింగ్ చేసి ఖచ్చితంగా నిందితులు శిక్ష పడాలని ఇవాళ అనంతబాబుని జైలు వేయడం జరిగింది. ఎందుకంటే దళితుల ద్రోహులు వైసీపీ ప్రభుత్వం. ఆ రోజుల్లో కూడా డాక్టర్ సుధాకర్ అతను ఎంతో వయసుని అనుభవం ఉన్న డాక్టర్ అయితే కరోనా టైంలో ఒక మాస్క్ అడిగినందుకు అతను నడి రోడ్డు మీద చేతులు కాళ్ళు కట్టేసి ఎండలో నుంచోబెట్టి లాఠీలతో కొడుతుంటే వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుంది. అతను ఉసిరే ఈ ప్రభుత్వానికి 151 సీట్ల నుంచి 11 సీట్లు తెచ్చే స్థాయికి దిగజారిపోయారు. మనం అనుకుంటాం పైచాచిక ఆనందం పొందారు వాళ్ళు. అదే కాదు, గతంలో ఒక అతని పేరు వరప్రసాద్ అతను మద్యాన్ని నిలదీసినందుకు అతను స్టేషన్లో పెట్టి గుండు గురించి అది హత్య చేయడం జరిగింది. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం చేసిన దారుణాలు కాదా? మీరు అనుకుంటున్నారు ఆ రోజుల్లో మాకు దళితుల మీద జరిగిన అన్యాయాలు, అక్రమాలు ఇవాళ మీరు పైశాచిక ఆనందం ఉంది, ఇవాళ ఏదో దళితుల మీద ప్రేమను ఇలాగా మాట్లాడుతున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. మొన్న అన్నారు నిన్న గ్రాఫిక్స్ అని ఎమ్మెల్యేగా చేయట్లేదని. గురువాడ అభివృద్ధి చూసుకోండి. గురువాడ అభివృద్ధి అంటే బైపాస్ రోడ్డు చూసుకోండి. నలంద హై స్కూల్ కాడ నుంచి బస్టాండ్ వరకు ఏ రోడ్డు వేశారు? అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లు ఏంటి, గౌరీ శంకరపురం రోడ్లు ఏంటి? ఇవన్నీ అభివృద్ధి కాదా? ఇవన్నీ గ్రాఫిక్సా? మేము చేసినే చెబుతున్నాం తప్ప పూర్తి ఎక్కడ బళ్ళేసుకుని ఫోటోలు దిగట్లేదే. అవన్నీ పిచ్చి చాట్లు మానుకుని భవిష్యత్తులో కూడా మీరు ప్రతిపక్ష హోదాగా రాకుండా పోతారు. ఇప్పుడే పోయారు. ఈసారి కనుక సింగిల్ డిజిట్ వద్దని మేము తెలియపరుచుకున్నాం. నిన్న చెప్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ తెలుగుదేశం పార్టీ ప్రజావేదికలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగల రాము గారి ఆదేశాల మేరకు, స్టేట్ పార్టీ ఆఫీస్ ఆదేశాల మేరకు ఇదే రోజు అనంతబాబు చనిపోయిన రోజు, సుబ్రహ్మణ్యం చనిపోయిన రోజు. అనంతబాబు అతి దారుణంగా, అతి కిరాతకంగా ముందు యాక్సిడెంట్ అని చెప్పి తర్వాత నేనే చంపానని డెలివరీ చేసిన రోజు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దళితుల మీద ప్రేమ ఉంటే ఏ రోజు కూడా మరి అనంతబాబుని ఈసనంత కానీ క్రమశిక్షణ అనే పేరుతోన్నా కానీ అతన్ని ఏంటి ఈ పని చేసావు, దళితుల మీదకి ఇట్లా వెళ్ళి ఇట్లా చంపేయడం ఏంటని అడిగిన పాపం లేదు. దానికి ముందు మే 21లో డాక్టర్ సుధాకర్ గారిని అతి దారుణంగా అవమానించి కరోనా టైంలో మాస్క్ అడిగినందుకు వీధుల్లో రోడ్ల మీద బట్టలు లేకుండా మోకాళ్ళ మీద పెట్టి కొట్టి ఆ రోజున ఆయన మా అన్నయ్య అన్నట్టు అదే పాపం తగిలింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఏనాడు దళితుల మీద ప్రేమ చూపించలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏనాడు అక్కడ దాకెందుకు అక్క చెల్లెళ్ళ మీదే అతను మరి వివక్షత చూపుతున్నాడు, తల్లి మీద చూపిస్తున్నాడు, బాబాయిని చంపించాడు. ఇటువంటివన్నీ ఆ వైసీపీ ప్రభుత్వం ఇట్లా ఉందని మన దళిత సంఘాలు, దళిత ప్రజలు, వివిధ అందరికీ నమస్కారం. ప్రజావేదికలో మా దళిత సోదరులు, మా గౌరవ ఎమ్మెల్యే వెనిగల రాము గారి ఆదేశాల మేరకు సమావేశం అవ్వడం జరిగింది. అనంతబాబు చేసిన అకృత్యాలు దేశవ్యాప్తంగా చర్చించుకుంటే ఒక్క వైసీపీ మాత్రం అదే పెద్ద ఘనకార్యం చేసినట్టు,
అదేదో మేధోదనం చేసినట్టు ఒక నిండు ప్రాణాన్ని, ఒక దళిత ప్రాణాన్ని వాడి యొక్క అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లి ఒక డ్రైవర్ని అతను ప్రతి కార్యక్రమంలో చేదోడు వాదోడుగా ఒక దళితుల్ని అన్యాయంగా చంపడమే కాకుండా చాలా అకృత్యంగా డోర్ డెలివరీ చేయడం జరిగింది. అదే కాకుండా అనంత బాబే కాదు, అతని భార్య కూడా అందులో ముఖ్య పాత్రధారిగా ఉంది. కానీ ఈ కేసుని డైవర్ట్ చేయడానికి అనంత బాబునే కాదు, డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అనంత బాబునే కాదు, అనంత బాబుని భార్య కూడా విచారించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కోరడం జరుగుతుంది. బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చట్టాలు తయారు చేశారో దళితులు దేశంలో ఉన్న తక్కువ కులాల వారు పైకి రావడానికి చాలా రకాల స్కీములు పెట్టడం జరిగింది. జగన్ బాబు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడలోని ప్రజావేదిక వెనిగల రాము గారి ఆధ్వర్యంలో మా దళిత సోదరుల సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకనంటే గత 4 సంవత్సరాల కిందట వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత అతని డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపి ఎంతో ధైర్యంగా తీసుకెళ్లి ఆయన ఇంటికే డోర్ డెలివరీ చేసి నేనే చంపాను, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి వదిలేసి బాడీని వదిలేసి బెదిరించి వెళ్ళిన రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు 4 సంవత్సరాలు గడుస్తున్న కారణంగా ఆ దళితులపై వైసీపీ గవర్నమెంట్ ఎంత అరాచకం చేసిందంటే అంతా ఇంత కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు అన్నాడు, సుబ్రహ్మణ్యం చంపించాడు. నా ఎస్సీలు అన్నాడు, డాక్టర్ సుధాకర్ని చంపించాడు. నా ఎస్సీలు అన్నాడు, డాక్టర్ అచ్చెన్నాని చంపించాడు. నా ఎస్సీలు అన్నాడు, కంచిచర్లో ఒక యువకుడిపై మూత్రం పోసి అవమానించారు. నా ఎస్సీలు అన్నారు, అదే సచివాలయం దగ్గరలో కోటివేరు దూరంలో ఒక మహిళని, దళిత మహిళని మానవంతం చేసి చంపారు. ఆ నా ఎస్సీల మీద ఓట్లేసి గెలిపించుకున్న మన జగన్మోహన్ రెడ్డి ఆ రోజునే దళితుల పైన అరాచకాలు చేయటం స్టార్ట్ చేశాడు. అది గ్రహించని గుడివాడలో ఉన్న కొంతమంది వైసీపీ నాయకులు చవాట్లు పేలుతున్నారు. ఎందుకనంటే గత 2 సంవత్సరాలుగా ఉద్యమాల ప్రధాత కార్మిక కక్షలకు కొరకు ఎన్నో పోరాటాలు నిర్వహించిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా నేడు గుడివాడ సుందరయ్య భవనం నందు సుందరయ్య చిత్రపటానికి సిపిఎం నాయకులు, కార్మిక సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ పాత్రికేయులు రాధాకృష్ణ విచ్చేసి సుందరయ్యతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని పలువురితో పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఆసిఫిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజా పోరాటం ఊపిరిగా పుచ్చలపల్లి సుందరయ్య ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని, వాటిని స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు కొనసాగించేందుకు తాము అహర్నిశలు శ్రమిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులతో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. పుచ్చలపల్లి సుందరయ్య గారు మనల్ని విడిచి వెళ్ళిపోయి 41 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వర్ధంతి సభలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గతంలో సుందరయ్య గారు ప్రజాప్రతినిధి ఎట్లా ఉండాలి, ఎలా పనిచేయాలనేది ఆ రోజుల్లో ఆయన ప్రజలకి చేసి చూపించిన వ్యక్తి. అట్లాగే మార్క్సిజమే ఈ దేశానికి ప్రత్యామ్నాయం. ఇలా ఉన్న పెట్టుబడిదారీ సమాజం, దోపిడీ సమాజం, ఈ దోపిడీ సమాజం పోతేనే సమాజం వస్తేనే అందరికీ అన్ని అందుతాయని నమ్మిన వ్యక్తి. ఆయన జీవితాంతం పార్టీ అభివృద్ధికి మన ఆంధ్ర రాష్ట్రమే కాదు దక్షిణ భారతదేశంలో కూడా గుర్తింపు కలిగిన నాయకుడిగా ఆయన పనిచేయటం జరిగింది. ఆయన జీవిత చరిత్ర అంటే మనం ఒక విప్లవ మార్క్సిజాన్ని ముందుకు తీసుకుపోవడానికి, అట్లాగే ఆయన నడిపిన బాటని ఆచరించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తా ఉన్నాం. అట్లాగే సుందరయ్య గారితో ఉన్న అనుభవాల రీత్యా మన రాధాకృష్ణ గారు కూడా 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సుందరయ్య అంటే జాతి కోసం, సమాజం కోసం సమూలంగా తమ తాను అర్పించుకున్నటువంటి ఏకైక వ్యక్తి. సరే, ఆయన ఎక్కడ పుట్టారు, ఎట్లా పెరిగాడు, ఏం చేశాడు, ఇవన్నీ అందరికీ కూడా సెల్ ఫోన్లు అందరూ చూస్తున్నారు. అయితే నా అదృష్టం ఏంటంటే ఒకే శాఖ మీద ఇద్దరం కలిసి పడుకున్నాం. 1964లో పార్టీ విడిపోయినప్పుడు, విడిపోక ముందు
తాలూకాలు ఇప్పుడు తాలూకాలు ఉంటాయి, మండలాలు లేవు. తాలూకా లెవెల్లో ఒక్కొక్క చోట ఒకేసారి 5 గంటలు 6 గంటలు మాట్లాడుతూ తిరిగి పెరిగిన పెట్రోల్ ధరలపై వైసీపీ పార్టీ నాయకులు గత రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టి మాట్లాడిన వ్యాఖ్యలపై కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కొడాలి నాని పెట్రోల్ ధరలపై ఏమి మాట్లాడారో మర్చిపోయి నేడు వైసీపీ నాయకులు రోడ్డెక్కి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. మీరు మర్చిపోతే గతంలో కొడాలి నాని ఏం మాట్లాడారో ఒకసారి వినండి అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను మీడియా ఎదుట వినిపించడం జరిగింది. అసలు ముందుగా అడుగుతున్న వైసీపీ నాయకులకి ధర్నా చేసే అర్హత ఉందా, లేదు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏమైనా మర్చిపోయారని అనుకుంటున్నారా? మీకు పదే 10 సార్లు చెప్తున్నాం, టెక్నాలజీ అనేది ఉంది. కంపల్సరిగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, యావత్ ప్రపంచంలో కూడా ప్రతి విషయాన్ని కూడా ప్రతి వ్యక్తి కూడా గుర్తు పెట్టుకుంటారనే విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకోకపోవడం అనేది దానికన్నా అవివేకం ఇంకోటి లేదు, దానికన్నా బుద్ధిహీనత అనేది ఇంకోటి లేదని మరొకసారి వైసీపీ నాయకులు అనేది నిరూపించుకోవడం జరిగింది. ఈ రోజున అడుగుతున్నాం, పెట్రోల్ ఛార్జీలు అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచిందా? దాదాపు ఇప్పుడు రేపు జూన్ నెల వస్తే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 2 సంవత్సరాల్లోని మీరు పెంచిన ఛార్జీలు తప్ప పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏ విషయంలో కూడా ఆ ఛార్జీల విషయంలో అనేది కూటమి ప్రభుత్వం ఏమైనా పెంచిందా? అది ప్రజలు అవగాహన చేసుకుంటున్నారు. ఈ రోజున అంతర్జాతీయంగా వచ్చిన మార్పుల వల్ల ఈ రోజున వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు తెలియగలరు. మీరు ఏదో చెప్తే కూటమి ప్రభుత్వం వచ్చింది పెంచిందని అయితే నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ రోజున అంతర్జాతీయంగా వచ్చిన యుద్ధం మార్పు వలన ఈ రోజున పెట్రోల్ పెంచడం అనేది జరిగింది. అంతే తప్ప ఇక్కడ ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం అనేది పెంచలేదన్న సంగతి అందరికీ తెలుసు, మీకు తప్ప. అందుకే మిమ్మల్ని బుద్ధిహీనులు అనేది, అందుకే మిమ్మల్ని సైకోలు అనేది, అందుకే మిమ్మల్ని అవివేకులు అనేది. దున్నపోతే ఏంద్రా అంటే దూడను కట్టండ్రా అన్నారంటే అది వైసీపీ నాయకులు మాత్రం శుభ్రంగా సరిపోతుంది. ఆ సామెత అనడానికి మరొకసారి మీరు నిరూపించుకున్నారని తెలియజేస్తున్నాము. ఈ రోజున ప్రజలు కూడా గమనిస్తున్నారు, దయచేసి మీరే గమనించుకోండి. అంతర్జాతీయంగా యుద్ధం వల్ల ఈ రోజున పెట్రోల్ ఛార్జీలు పెరిగినాయి. మరి ఒకసారి మీరు అనుకున్నట్టు అనుకుందాం, ఇక్కడ కూటమి ప్రభుత్వం, ఎందుకంటే మీరు ఎలాగా ఏడవలేరు కాబట్టి ఆ పోర్షన్ కూడా మేమే తీసుకుంటాం. మీరు ఏమన్నారు? కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏం మాట్లాడింది? ఆ రోజున పెట్రోల్ ఛార్జీలు పెంచినప్పుడు, మీరు అన్యాయంగా పెంచినప్పుడు మేము డిఫెండ్ చేశాం, ప్రజల తరఫున మేము అడిగినప్పుడు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి, స్థానిక మంత్రి అయినటువంటి మీ యొక్క అభిమాన నాయకుడు, మీ యొక్క ఎంతో అభిమానం ఉన్న నాయకుడు కొడాలి నాని గారు ఏ రకంగా మాట్లాడారు, పెట్రోల్ కి సంబంధించిన ఛార్జీలు అనేది ఎవరు పెంచుతారు, ఎవరు పెంచగలరు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఆ విషయాన్ని మరొకసారి మీకు వివరిస్తున్నాం. మరి మీ నాయకుడు విన్నారు కదా వీడియో, మీ నాయకుడు చెప్పిన ప్రకారం పెట్రోల్ ఛార్జీలు ఎవరు పెంచుతారు? కేంద్ర ప్రభుత్వం పెంచుద్ది అని మీరే స్వయంగా చెప్పారు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి మోడీని అడగండి. ఈ రోజు మోడీ గారు కూడా పెంచలేదు కదా. అక్కడ అంతర్జాతీయంగా వచ్చిన మార్పుల వల్ల ప్రతి దేశంలో కూడా జరిగిన మార్పు ఇది. యావత్ భారతదేశంలోనే కాదు, సుమారుగా 15 దేశాల్లో ఈ యొక్క ఇంపాక్ట్ పడింది యుద్ధం వల్ల. భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో, ప్రజలకు ఆర్థిక భారం పడకూడదని ఉద్దేశంతో ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రాం అనేది కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంటే సందులో సడేమీడే అన్నట్టుగా ఏదో పెరిగిపోయింది, ఏదో కూటమి ప్రభుత్వం మీద నిందలు అపనిందలు వేస్తే ప్రజలు నమ్ముతారని మీరు అనుకోవద్దని మరొకసారి హెచ్చరిస్తూ, మీరు మరింత బుద్ధిహీనులు అనేది ఈ యొక్క సంఘటన నిరూపించిందని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారుల కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర. 10,000 రూపాయలు ఉన్న ఉపకార వేతనాన్ని 20,000 రూపాయలకు పెంచడం జరిగిందంటూ వెల్లడి.
కొడాలి నాని చేసిన 20 ఏళ్ల అభివృద్ధి, 2 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే రాము చేసిన అభివృద్ధిపై వైసీపీ నాయకులు చర్చకు రావాలంటూ టీడీపీ నేతల సవాల్. పెట్రోల్ పెంపుపై గతంలో కొడాలి నాని ఏం మాట్లాడారో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, వినండి అంటూ విమర్శ. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ ఘాటైన విమర్శలు చేసిన పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా. కైలే అనిల్ కుమార్ వ్యాఖ్యలు పిరికిపంద వ్యాఖ్యలుగా భావిస్తున్నట్లు వర్ల కుమార్ రాజా ఆగ్రహం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.